నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివ్యశ్రీ మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి అశేష అభిమానుల్ని సంపాదించుకుంది. గత సంవత్సరం టిల్లు స్క్వేర్ డ్రాగన్ తో వరుస విజయాల్ని అందుకున్న అనుపమ ప్రస్తుతం మలయాళంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉపశిరీక్ష. టైటిల్ రోల్ జానకి క్యారెక్టర్ లో ఒక బాధితురాలతో పాటు న్యాయం కోసం పోరాడే పాత్రని అనుపమ పరమేశ్వరన్ పోషించింది. అగ్ర హీరో సురేష్ గోపి లాయర్ గా కనిపిస్తున్నాడు. జూన్ 27న రిలీజ్ కావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. కానీ సెన్సార్ బోర్డు ఈ మూవీపై స్పందిస్తూ సీతాదేవి మరో పేరైన జానకిని దాడికి గురైన మహిళకి నిర్ణయించకూడదు, మూవీలో జానకి అనే పేరుని ఉపయోగించవద్దు, సినిమా టైటిల్ రోల్తో పాటు క్యారెక్టర్ పేరు మార్చాలని సెన్సార్ బోర్డు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించినట్టుగా తెలుస్తోంది. మలయాళ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. గతంలో కూడా ఒక సినిమా విషయంలో జానకి అనే పేరుని పెడితే సెన్సార్ సూచనతో ఆ పేరుని జయంతిగా మార్చారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళకి ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వం వహించగా ఫణీంద్ర కుమార్, సేతురామన్ నాయర్ నిర్మించారు. మాధవ్ సురేష్, దిలీప్, శృతి రామచంద్రన్, దివ్యా పిళ్ళై తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బిసాన్, లాక్డౌన్, పరదా, పేట్ డిటెక్టివ్ అనే సినిమాలు కూడా చేస్తోంది.